అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. ఈరోజు మనం టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నాను. వాటి పైన తోలు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ విత్తనాలు నేను సపరేట్ ప్లేట్లో పెట్టుకున్నాను లాస్ట్లో కలుపుకోవడానికి. మీకు విత్తనాలు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. విత్తనాలు కలిపేటట్టయితే కనుక వాటిని ఒకసారి చేదు చూసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 వంకాయలను తీసుకున్నాను. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకోండి. ఘాటుకు సరిపోయినంత పచ్చిమిరకాయలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఈ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. వంకాయలు బాగా మగ్గి మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వంకాయలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ సరిపోను సాల్ట్, కొద్దిగా చింతపండు వేసి ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనం మిక్సీ వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక విత్తనాల గుజ్జు కూడా వేసి కలుపుకోవచ్చు. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరగాయలు, జీలకర్ర, కరివేపాకు, పోపు దినుసులు వేసి బాగా వేయించుకొని ఆ పోపుని దోస ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.